బేబీస్ ఫీడింగ్ చైర్ ఎలా సెట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నేను ఈ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. నాకైతే పార్సల్ ఇలా వచ్చింది. ఏమేమి వచ్చాయో చూస్తున్నాను. ఇందులో బెల్ట్ ఇచ్చారు, 4 వీల్స్ ఇచ్చారు, ఇంకా కిందన స్టాండ్స్ ఇచ్చారు, ఇంకా చైర్లో పెట్టుకోవడానికి షీట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫీడింగ్ టేబుల్లా ఇచ్చారు ఫ్రంట్ పెట్టుకోవడానికి. అండ్ ఇది డిటాచబుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఇచ్చారు, ఇది లెగ్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకొని ఇందులో ఈ స్టాండ్స్ ఇచ్చారనమాట, కిందన రాడ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఈ హోల్లో వీల్స్ని అటాచ్ చేయాలి. నేను చెప్పిన విధంగా పెట్టండి. 4 సైడ్స్ కూడా ఇలాగే అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఇలా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ రాడ్స్ని హోల్ ఉంటుంది కదా, ఇది ఉన్నది చూడండి, దాన్ని ఆ హోల్లో పెట్టాలన్నమాట. వచ్చేలా చూడాలి. ఇందులో పెట్టాను, పెడితే అది వస్తుంది చూడండి. వచ్చేసింది ఇలానే. నెక్స్ట్ అలాగే 4 సైడ్స్ కూడా పెట్టండి. పెట్టాక ఈ హైట్లో వస్తుంది. ఈ హైట్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దాని కిందన స్టాండ్స్ ఇచ్చారు కదండి, అది ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేస్తే ఇలా వచ్చింది దాని హైట్. ఈ హైట్లో కూడా మనం యూస్ చేసుకోవాలనుకుంటే. ఇంకా మిగతా రాడ్స్ ఉన్నాయి చూడండి, ఆ రాడ్స్ కూడా కింద అటాచ్ చేస్తున్నాను. అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి హోల్ లాగా, ఆ హోల్లోకి ఇది వెళ్ళాలన్నమాట. అలా అడ్జస్ట్ చేశాను చూడండి. అలా 4 సైడ్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. 4 సైడ్స్ కూడా పెట్టేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు దానికి ఇచ్చిన స్టాండ్ ఇచ్చారు కదండి, స్టాండ్స్కి కిందన ఇచ్చారు కదండి లెగ్స్ లాంటివి, ఇవి కూడా అటాచ్ చేసుకోవాలి. 4 సైడ్స్ పెట్టేసుకుంటే ఈ మాత్రం హైట్లో వచ్చింది. ఇది ఉన్నది కదండి లెగ్స్ పెట్టుకోవడానికి, ఆ ప్లేస్లో అది అలా అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చారు కదండి షీట్, ఆ షీట్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆ హోల్స్లో ఆ బెల్ట్ కూడా పెట్టుకోవాలి, అది నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇచ్చారు కదా ఫీడింగ్కి టేబుల్ లాంటిది, అది అక్కడ అడ్జస్ట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను పెట్టే విధంగా పెట్టి చూడండి, అది అలా పైకి లిఫ్ట్ చేసి అక్కడ సెట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇంతే అండి, చైర్ రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ మనకి. నెక్స్ట్ బెల్ట్స్ ఇచ్చారు కదా, ఇవి ఒక 6 బెల్ట్స్ ఇచ్చారనమాట. 2 బెల్ట్స్ వచ్చేసి ఇటు సైడ్ పెట్టుకోవాలి, ఈ హోల్లో పెట్టుకోవాలి సెకండ్ బెల్ట్. థర్డ్ బెల్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఇక్కడ ఒకటి అటాచ్ చేసుకోవాలి. నేను చేసేసుకున్నాను ముందే. ఇప్పుడు వీటిని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. బేబీని కూర్చోపెట్టిన తర్వాత మనం వాటిని ఇలా పెట్టాలి, క్లిప్స్ పెట్టాలన్నమాట. ఇలా పెట్టాలి. ఇలా క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత దాన్ని టైట్ చేసుకోవడానికి ఉంటుంది. బేబీని కూర్చోపెట్టుకోవడం మీకు ఒకసారి చూపిస్తాను ఎలా కూర్చొని పెట్టాలో. ఇదిగోండి, ఇలా 2 సైడ్స్ క్లిప్స్ పెట్టేసుకుంటే బేబీ పడిపోకుండా ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఎలా కూర్చొని పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది. దీన్ని ఇలా 3 వేస్లో వాడుకోవచ్చు ఈ చైర్ని. ఇదే అండి 3-in-1 ఫీడింగ్ చైర్. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.